జై స్వరాజ్ టీవీ గత 32 రోజులుగా తెలంగాణ సమగ్ర శిక్ష కాంట్రాక్ట్ ఉద్యోగులం అందరం కలిసి మన రాష్ట్ర శాఖ పిలుపు మేరకు మన ఉద్యోగ భద్రత కోసం, మన భద్రత కోసం, మన కుటుంబాల భద్రత కోసం ఆకలి కేకలతో ఈ పోరాటానికి సిద్ధమై ఉన్నాం. గత 18 సంవత్సరాలుగా సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వకుండా గత పాలకులు నేటి పాలకులు అవలంబిస్తున్న తీరును ఎండగడుతూ మన హక్కుల సాధన కోసం ఈ దీక్షా శిబిరాన్ని, ఈ సమ్మె మార్గాన్ని ఎన్నుకోవడం జరిగింది. ఈ సమ్మె చేస్తున్న క్రమంలో ప్రజాస్వామ్యయుతంగా రాజ్యాంగబద్ధంగా సమ్మె నోటీస్ 15 రోజుల క్రితం రాష్ట్రంలోని ఉన్నతాధికారులకు ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వానికి మనం తెలియజేసే గాంధేయ మార్గంలో శాంతియుతంగా మనం సమ్మెను కొనసాగిస్తున్నాం. కానీ మన హక్కులు నేటికి నెరవేర్చకుండా భయభ్రాంతులకు గురి చేస్తున్నారు అధికారులు, ప్రజాప్రతినిధులు. ఇది సమంజసమైన విధానం కాదు. ప్రజాపాలన అంటున్న మీరు ఈ రకంగా మీరు వ్యవహరించడం మీ ప్రభుత్వ తీరుకు నిదర్శనంగా మాకు అనిపిస్తుంది. కాబట్టి మీ ప్రభుత్వ తీరును, మీ అధికారులను మార్చాల్సిన అవసరం ప్రభుత్వంపై ఉంది. కాబట్టి మా ఆకాంక్షలు నెరవేరకుండా, మా డిమాండ్లు నెరవేరకుండా మా ప్రధాన డిమాండ్ అయినటువంటి రెగ్యులరైజేషన్ చేయమని మేము డిమాండ్ చేస్తున్నాం. ఒకవేళ రెగ్యులరైజేషన్కు టెక్నికల్ ఇష్యూ కనుక అయితే తక్షణమే పే స్కేల్ అమలు చేయమంటున్నాం. 18 సంవత్సరాలుగా మేము పడుతున్న బాధ, మేము ఎక్కని మెట్టు లేదు. పాలకులకు, ప్రతిపక్ష పార్టీలకు, అధికారులకు, రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి మేము విన్నవించినాం. వాళ్ళ మెట్లెక్కి మేము నమస్తలతో, దండాలతో మేము మొరపెట్టుకున్నాం. ఎన్ని మొరపెట్టుకున్నా కూడా చూస్తాం, చేస్తాం. ఎప్పుడు అడిగినా ఇదే చదువుతున్నటువంటి ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు చదువుతున్నారు. వారి అభ్యున్నతికి వీరు రక్తం ధారపోసి వీరు సేవలు అందిస్తూ ఉన్నారు అని మీరు కన్సర్న్ ఎందుకు చేస్తలేరు? వాస్తవానికి మా కేజీబీవీలలో కూడా ఎంత మంచి రిజల్ట్ వస్తుందో మీరు గమనిస్తున్నారు. ప్రతి సందర్భంలో మీరు మాట్లాడుతూ ఉన్నారు. మీరు లేకుంటే మేము పని చేయలేము అని చెప్పి పలు సందర్భాలలో మమ్మల్ని ఎంకరేజ్ చేసి మీరే మంచిగా పనిచేస్తున్నారు, మీ వల్లనే ఇవాళ పాఠశాల విద్యాశాఖ అభివృద్ధి పదంలో నడుస్తుంది అని తెలియజేసిన అధికారులు నేడు మేము మా హక్కుల కోసం పోరాడుతూ ఉంటే మీరు మా పోరాటాన్ని తక్కువ అంచనా వేసి అణచాలని చూడడం మీ ఉన్నత మేధావి వర్గాలకు సరి అయింది కాదు. మీరు ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. అధికారులైతేనేమి, ప్రజాప్రతినిధులైతేనేమి, ఎవరైనా కూడా మీరు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఏ ఒక్క ఎమ్మెల్యే కానీ, ఇప్పుడు ఎన్నుకోబడిన ఏ ఒక్క ఎమ్మెల్యే కానీ, ఏ ఒక్క మినిస్టర్ కానీ ముఖ్యమంత్రితో సహా మా సమస్యలు తెలిసినయే అని చెప్పారు. మీ దగ్గరికి రాలేదా? మిమ్మల్ని అడగలేదా? ఒక్కసారి మీరు ఆత్మ పరిశీలన చేసుకోండి. ఎన్నిసార్లు మిమ్మల్ని కలిసినాము, ఎన్నిసార్లు మా వినతులు చెప్పినాము, 18 సంవత్సరాలుగా మేము అన్నిసార్లు వినతులు చేసినా కూడా మీరు పట్టించుకోకపోవడం వల్లే కదా మేము రోడ్డెక్కినది. కాబట్టి మానవత దృక్పథం ఉన్నటువంటి మీ పాలన నిజంగా ప్రజల శ్రేయస్సును కోరే ఉంటే బడుగు బలహీన వర్గాలు చదువుతున్న ఈ ప్రభుత్వ పాఠశాలను రక్షించాలనే దృఢ సంకల్పం కనుక మీ ప్రభుత్వాలకు ఉండేది ఉంటే తెలంగాణ సమగ్ర శిక్ష కాంట్రాక్ట్ ఉద్యోగులు 19,325 మందికి తక్షణం పే స్కేల్ అమలు చేసి మీ చిత్తశుద్ధిని నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది. మాటలు కాదు, చేతలలో మీ చిత్తశుద్ధిని నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది. మీ చిత్తశుద్ధి ఏ విధంగా ఉందో ఈ తెలంగాణలోని ప్రజలందరూ గమనిస్తా ఉన్నారు. ఇవాళ ప్రజా సంఘాలు పడుతున్న పోరాటం, మేము పడుతున్న అవస్థలు అందరికీ తెలిసే